హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పేపర్ 4th February 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 1. ఇఫ్ secant theta minus cosecant theta is equal to 0, then the value of 2 sin 2 theta minus 3 cos 2 theta is. సో ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ నుంచి మనకు ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్ ఫార్మాట్లో అడిగారు. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? secant theta minus cosecant theta is equal to 0. secant theta minus cosecant theta is equal to 0. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ తీటా వాల్యూని ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి secant theta cosecant theta మధ్యలో మనకి మైనస్ ఉంది కదా, సో ఈ మైనస్ ఇటువైపు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో secant theta is equal to cosecant theta. secant theta అంటే 1 by cos theta, cosecant theta అంటే 1 by sin theta. సో 1 by cos theta is equal to 1 by sin theta. వీటిని ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, ఎలా వస్తాయి? sin theta is equal to cos theta లాగా వస్తాయి. సో మీకు theta is equal to 0 అంటే ఒక వాల్యూ వస్తుంది, theta is equal to 30 అంటే ఒక వాల్యూ వస్తుంది కదా. సో ఆ వాల్యూస్ మీకు తెలుసు, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అని చెప్పి ఆ వాల్యూస్ మీకు ఐడియా ఉంటే ఏ తీటా వాల్యూ దగ్గర sin theta మరియు cos theta వాల్యూస్ రెండు ఈక్వల్గా ఉంటాయి అంటే 45 degrees. 45 degrees దగ్గర sin 45 అంటే 1/√2, cos 45 అన్నా కానీ 1/√2. ఇలా తెలియలేదు అనుకోండి, ఇంకొంచెం ఫర్దర్గా మనం స్టెప్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఈ sin theta ఎలానే ఉంచుకొని cos theta ఇటువైపుకి తీసుకురావాలి. బై cos theta ఈజ్ ఈక్వల్ టు 1 అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ tan theta, సో theta వాల్యూ ఏదైతే ఉంటే వాల్యూ 1 వస్తుంది అంటే theta ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో ఎలా చూసుకున్నా కానీ మీకు theta వాల్యూ 45 degrees వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ theta ఈజ్ ఈక్వల్ టు 45 degrees అనే వాల్యూని 2 sin 2 theta minus 3 cos 2 theta లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin 2 theta కదా, సో 2 into 45 90 degrees మైనస్ 3 cos మళ్ళీ 2 theta కాబట్టి 2 into 45 90 degrees. సో 2 into sin 90 is equal to 1 minus cos 90 is equal to 0. సో 2 into 1 2 minus 0 2 ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. కాన్సెప్ట్ వైజ్ చిన్న ప్రాబ్లమే, అలాగే క్యాలిక్యులేషన్ వైజ్ కూడా చిన్న ప్రాబ్లమే ఇది. ఓకేనా? మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అని ఒక పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో జాయిన్ అయ్యి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ x is equal to 12 and y is equal to 7, then the value of x square plus y square minus xy by x cube plus y cube. నార్మల్గా x వాల్యూ y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుందండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ టైం కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే ఎక్కువ టైం పడుతుంది. మరి స్లోగా చేయకుండా ఫాస్ట్గా ఎలా చేయాలి, తొందరగా ఎలా చేయాలి అంటే ఇది ఒక ఫార్ములాకి దగ్గరలో ఉంటుంది. ఇవన్నీ మనకి బేసిక్ క్వశ్చన్సే. క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తే, అంటే ఈ ఫార్ములాస్ ఉపయోగించి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఆల్జిబ్రా ఫార్ములాస్ అని ఉంటాయి, సర్ట్స్ అండ్ ఇండిసెస్ ఫార్ములాస్ అని ఉంటాయి, అవన్నీ ఉపయోగించుకొని మనం చేస్తే ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఈ ఫార్ములా చూస్తే a² + b² - ab అనే దానికి దగ్గరగా ఉంది. సో ఇప్పుడు దీనికి దగ్గరగా ఉన్న ఫార్ములాస్ ఏంటి? మనకి a³ + b³ ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a² + b² - ab. సో ఇప్పుడు ఈ ఫార్ములాకి దగ్గరగా ఉంది, అంటే ఈ a² + b² - ab అనేది x² + y² - xy లా మనం అనుకోవాలి. అంటే x + yతో మల్టిప్లై చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? x³ + y³ వస్తుంది. డినామినేటర్లో కూడా మనకి x³ + y³ ఉంది, అది మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. సో న్యూమరేటర్లో డినామినేటర్లో మనం x + yతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు x² + y² - xy by x³ +
వై క్యూబ్. ఇప్పుడు నేను న్యూమరేటర్లో డినామినేటర్లో రెండు ప్లేసెస్లో ఎక్స్ ప్లస్ వైతో మల్టిప్లై చేస్తా. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు చూడండి పైన ఏమనుంది, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇది క్యాన్సిల్ అయితే 1 బై ఎక్స్ ప్లస్ వై వస్తుంది. ఎక్స్ అంటే 12, వై అంటే 7 కాబట్టి 1 by 19 is the solution. Option 2 is the solution for question number 5. డైరెక్ట్గా చేస్తే చాలా టైం పడుతుంది, ఇలా ఫార్ములా ఉపయోగించుకొని చేస్తే తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఈజీగా అయిపోతుంది, ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉండదు. బట్ మీకు తెలియాల్సింది ఈ కాన్సెప్ట్ ఫార్ములాస్ అంతే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. The difference between the compound interest and the simple interest on a principal sum of 24,000 in 2 years at the rate of interest is 60 rupees. The rate of interest is, so మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 2 years డిఫరెన్స్ కనుక ఇచ్చి డిఫరెన్స్ వాల్యూ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నా లేదంటే ప్రిన్సిపల్ కనుక్కోమన్నా ఒకే ఒక ఫార్ములా. ద ఫార్ములా ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ బై 100 హోల్ స్క్వేర్. డి అంటే డిఫరెన్స్, పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు, డిఫరెన్స్ ఇచ్చాడు, అలాగే ప్రిన్సిపల్ కూడా ఇచ్చాడు. సో డిఫరెన్స్ 60 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 24,000 ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్ బై 100 అంటే 100 స్క్వేర్ అంటే 10,000. 3 zeros క్యాన్సిల్ అయినాయి. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 10 బై 24. 6 10s are 6 4s are 2 2s are 2 5s are 2 1s are 2 5s are, that is equal to 25. r square 25 అయితే r is equal to 5 వస్తుంది. సో ఆప్షన్ 4 5% is the solution. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 5%. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కొంత అమౌంట్ అంటే 24,000 అమౌంట్ ఇంట్రెస్ట్కి ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉంటే 2 years తర్వాత ఇంట్రెస్ట్ వల్ల వచ్చే అమౌంట్ రెండింటికి, ఇటు సింపుల్ ఇంట్రెస్ట్కి ఇటు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రెండింటి వల్ల వచ్చే అమౌంట్ డిఫరెన్స్ ఎంత అంటే 60 రూపీస్. అది క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇఫ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ రూమ్ ఆర్ 20 meters, 25 meters and 35 meters respectively, then what will be the total surface area of the 4 walls of the room? ఒక రూమ్ మనకి కావాలి, లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ మనం డ్రా చేద్దాం, చూద్దాం. 3D షేప్లో ఉంటుంది కదా రూమ్ అంటే. సో ఒక రూమ్ మనం డ్రా చేద్దాం, ఇలా ఉంది అనుకుందాం రూమ్ అని. సో రూమ్ అంటే ఏం లేదు, ఒక బాక్స్. ఓకేనా? క్యూబాయిడ్, ఎక్వేరియం ఇవన్నీ ఒక రూమ్ షేప్లో ఉంటాయి కదా ఒక రూమ్. దీంట్లో మనకి ఏమడిగారు, 4 walls యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. ఇప్పుడు మనకి ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఇప్పుడు 4 walls అంటే ఏమొస్తాయి? సో ఇది ఒక వాల్, ఇది సెకండ్ వాల్, ఇది థర్డ్ వాల్, ఇది ఫోర్త్ వాల్. అంటే L ఇంటూ హెచ్, బి ఇంటూ హెచ్. చూడండి, L ఇంటూ హెచ్ వేస్తేనేమో ఇటు సైడ్ ఏరియా, ప్లస్ బి ఇంటూ హెచ్ వేస్తే ఇటువైపు ఏరియా, మళ్ళీ వెనక కూడా L ఇంటూ హెచ్, ఇటువైపు కూడా బి ఇంటూ హెచ్ అంటే 2. ఈ రెండిట్లో ఇప్పుడు హెచ్ కూడా కామన్ తీస్తే 2h ఇంటూ L ప్లస్ బి. సో ఇండైరెక్ట్గా మనకి ఈ ఫార్ములా ఉపయోగించి మనకి వాల్యూ కనుక్కోమంటున్నారు. దాన్ని కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడిగారు అనమాట. సో ఎప్పుడైనా సరే మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చి 4 walls ఏరియా కనుక్కోమంటే 2h ఇంటూ L ప్లస్ బి, లేదా 2 ఇంటూ L ప్లస్ బి ఇంటూ హెచ్ ఎలాగైనా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంటూ LH ఇంటూ BH ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు, లేటరల్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు, ఎలాగైనా పిలవచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్ ఉన్న వాటికి పిలుస్తాం, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్ లేని వాటికి పిలుస్తాం. బట్ మనకి ఏరియా తీసుకునే ఫార్మాట్ అయితే ఒకటే అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి,
2h into a plus b. So 2 into h anta 35, l ante 20 and breadth is equal to 25. So 2 into 35, 70 into 45, 7 5s are 35, 7 4s are 28 plus 3, 31, 0. So 3150 meter square is the solution. కాన్సెప్ట్ అయితే క్లియర్గా ఉంది కదా. ఒక క్యూబాయిడ్ ఇచ్చారు, ఆ క్యూబాయిడ్లో 4 వాల్స్ యొక్క ఏరియా కనుక్కోమన్నారు. దాన్ని మనం నార్మల్గా లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, లేదంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం, షేప్ బట్టి మారేదాన్ని బట్టి. బట్ ఇక్కడ 4 వాల్స్ అని చెప్పి కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడిగాడు అంతే. ఓకేనా? సో మీకు గుర్తుపెట్టుకోండి, 4 వాల్స్ అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. If one angle of a parallelogram is 28 degrees less than the thrice of the smallest angle, then the largest angle of a parallelogram is. ఈ parallelogram సంబంధించి క్వశ్చన్ చేయాలి అంటే ఫస్ట్ మీకు parallelogram ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన 2 కండిషన్స్ ఏంటో మీకు తెలియాలి. ఓకేనా? సో ఫస్ట్ parallelogram ఏ విధంగా ఉంటుంది. సో ఇలా అన్నమాట. ఇలా ఒక సైడ్కి బెండ్ అయి ఉన్న దాన్ని మనం parallelogram అంటాం. ఈ ప్యారలగ్రామ్లో మనకు తెలియాల్సిన కండిషన్స్ ఏంటి? ఆపోజిట్ సైడ్ ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, అండ్ ఈ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే రెక్టాంగిల్ లాగా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, అలాగే ఎక్స్ట్రా ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. అలా ఉన్నదాన్ని మనం ప్యారలలోగ్రామ్ అంటాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఏమంటున్నారు? ఒక యాంగిల్ 28 డిగ్రీస్ తక్కువ ఉంది, దేనికంటే చిన్న యాంగిల్కి 3 టైమ్స్ కంటే అని. ఓకేనా? సో ఇప్పుడు స్మాల్ యాంగిల్ x డిగ్రీస్ అయితే బిగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 3x మైనస్ 28 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు బిగ్ సైడ్ ఉన్నది 3x మైనస్ 28 డిగ్రీస్, స్మాల్ సైడ్ ఉన్నది x డిగ్రీస్. ఈ 2 యాంగిల్సే ఉన్నాయి, బట్ x 2 టైమ్స్ ఉంటుంది, ఈ 3x మైనస్ 28 కూడా 2 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారు? బిగ్గెస్ట్ యాంగిల్ కనుక్కోమన్నారు. సో కండిషన్ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈ టోటల్ 4 యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి ఇంటర్నల్ యాంగిల్ 360 డిగ్రీస్ రావాలి. ఎందుకంటే ఏ క్వాడ్రిలేటరల్కైనా సరే ఇంటర్నల్ యాంగిల్ సమ్ చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది. అది స్క్వేర్ అయినా, రెక్టాంగిల్ అయినా, రాంబస్ అయినా, ట్రెపిజాయిడ్ అయినా, లేదంటే ప్యారలగ్రామ్ అయినా, ఏదైనా సరే. ఓకేనా? సో 2 into x plus 3x minus 28 degrees is equal to 360 degrees. 2 టైమ్స్ యాడ్ చేశా, అందుకే ఒకేసారి ఇంటూ 2 తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో లోపల x plus 3x అంటే 4x minus 28 is equal to 180 degrees. 2తో డివైడ్ చేసాం. 4x is equal to 208 degrees. మైనస్ 28 అటుపక్క వెళ్తే ప్లస్ 28 అవుతుంది. x is equal to 4 5s are 20, 4 2s are 8. స్మాలెస్ట్ యాంగిల్ ఎంత? 52 డిగ్రీస్. స్మాలెస్ట్ యాంగిల్ 52 డిగ్రీస్. మరి బిగ్గెస్ట్ యాంగిల్ ఏంటి? 3x minus 28 is equal to 3 into 52 minus 28. That is equal to 156 minus 28. That is equal to 128 degrees. Option 4 is the solution. ఈ క్వశ్చన్ కూడా చిన్నదేనండి, బట్ కొంచెం మీకు కాన్సెప్ట్ తెలియాలంతే. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఆ 2 కండిషన్స్ మీకు తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫర్నిచర్ ఈజ్ రిటన్ యాజ్ RUFTINERU. How will fountains be written in that code language or in that language? ఎప్పుడైనా సరే మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఇది రీప్లేస్మెంట్ మోడలా లేదా రీఅరేంజ్మెంట్ మోడలా అని. ఒకవేళ రీఅరేంజ్మెంట్ మోడల్ అయితే వెంటనే చేస్తాం, రీప్లేస్మెంట్ మోడల్ అయితే ఎలా రీప్లేస్ అయ్యాయో మళ్ళీ చెక్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం గమనిస్తే ఉన్న లెటర్సే రిపీట్ అవుతున్నాయి. మీరు గమనించవచ్చు, ఈజీగా అర్థమైపోయింది. వేరే లెటర్స్ ఉన్నాయా అంటే వీటి బదులు వేరే లెటర్స్ వచ్చినాయా, లేదంటే ఇవే లెటర్స్ మళ్ళీ రిపీట్ అయినాయా, ఇది మీకు చూడగానే అర్థమవుద్ది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే FURNITURE ఫర్నిచర్ లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. సో
ఇది మనకి రీఅరేంజ్మెంట్ మోడల్. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలి, ఏ ఫార్మాట్లో అరేంజ్ అయ్యిందో మనకు కనిపెడితే చాలు. ఓకేనా? సో క్వశ్చన్ నోట్ చేసుకుందాం. ఫర్నిచర్ ఈ ఫర్నిచర్ ఎలా రాశారు, RUFTINERU. మీరు గమనిస్తే FURNITURE ఫర్నిచర్ 3 లెటర్స్ ఒక సెట్గా చేసి అవి రివర్స్ ఆర్డర్లో రాశారు. చూడండి, FUR రివర్స్ అయింది, RUF, NIT రివర్స్ అయింది, TIN, URE రివర్స్ అయింది, ERU. అంటే మళ్ళీ ఈ ఫౌంటైన్స్ కూడా 3 పార్ట్స్గా చేసి ఈచ్ పార్ట్ని రివర్స్ రాస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫౌంటైన్స్ అని రాసుకుంటే, సో ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్ చేస్తే FOU ఒక పార్ట్, NTA ఒక పార్ట్. FOU రివర్స్ రాస్తే UOF, NTA రివర్స్ రాస్తే ATN, INS రివర్స్ రాస్తే SNI. UOFATNSNI. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఏ క్వశ్చన్ అయినా కానీ, ఏ ఫార్మాట్ అయినా కానీ ఒక ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్తే ఈజీగానే చేయొచ్చండి. ఓకేనా? మీరు బ్లైండ్గా ఒక స్టెప్ గుర్తుపెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా అలా వస్తేనే చేస్తారంటే కుదరదు. కానీ మీరు కాన్సెప్ట్ ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం అని ఈజీగా చేయొచ్చు. అండ్ RRB NTPC కానీ గ్రూప్ డి కానీ ఇంకా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే మీకు దీంట్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇస్తున్నారు, ఎక్కువ క్యాల్కులేషన్ కంటే కాన్సెప్ట్ మీద ఫోకస్ పెడుతున్నారు అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ Z is equal to 26, act is equal to 24, then BAT will be equal to. Z అంటే 26 ఆల్ఫాబెట్ నెంబర్. సో మనం మిగతావి కూడా ఆల్ఫాబెట్ నెంబర్ ఫార్మాట్లో చెక్ చేద్దాం. యాక్ట్ అంటే A అంటే 1, C అంటే 3, T అంటే 20, దట్ ఈజ్ ఈక్వల్ 24. సో మనకి సింగిల్ ఇచ్చినప్పుడు ఆల్ఫాబెట్ నెంబరే ఇచ్చాడు, ఇలాగ వర్డ్లా ఇచ్చినప్పుడు ఆల్ఫాబెట్ నెంబర్స్ యాడ్ చేశాడు, అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అదే ప్రాసెస్లో బ్యాట్ కూడా ఫాలో అవుతాం. సో బ్యాట్ B అంటే 2, A అంటే 1, T అంటే 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 23. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. ఇది చాలా చిన్న క్వశ్చన్, ఇంతకు మించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఐడియా ఉంటే చూసే ఉంటారు, ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. X and Y can complete a task in 28 days and 20 days respectively. X started the task alone. X ఒక్కటే వర్క్ స్టార్ట్ చేశాడు. After 4 days, Y joined him till the completion of the task. How long the task last? X, Y సపరేట్గా, అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా ఒక వర్క్ని X 28 డేస్లో చేయగలడు, అలాగే Y 20 డేస్లో చేయగలడు. ఓకేనా? సో ఇప్పుడు X ఒక్కడే వర్క్ స్టార్ట్ చేశాడు, ఒక 4 డేస్ తర్వాత Y కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి వర్క్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలి, టోటల్గా X స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇద్దరూ కలిపి ఎండ్ చేసినంత వరకు మొత్తం ఎన్ని డేస్ పట్టింది అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే టోటల్ టాస్క్ ఏంటో కనుక్కుందాం. అంటే నెంబర్ ఆఫ్ వర్క్ అంటే మనం యూనిట్స్ ప్లేస్లో కనుక్కుంటాం కదా వర్క్ని. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏంటి, టోటల్ వర్క్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ X వచ్చేసి 28 డేస్లో చేస్తాడు, Y వచ్చేసి 20 డేస్లో చేస్తారు. 28కి 20కి LCM ఎంత అయితే వస్తుందో అదే మనకి వర్క్ యూనిట్స్ అనమాట. ఓకేనా? సో 28కి 20కి LCM 140. సో 28 × 5, 20 × 7. సో ఇప్పుడు టోటల్గా వర్క్ 140 యూనిట్స్ అయితే X 1 డేకి 5 యూనిట్స్ చేస్తే 28 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా టోటల్ వర్క్ 140 యూనిట్స్ అయితే Y 1 డేకి 7 యూనిట్స్ చేస్తే 20 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు X యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5 యూనిట్స్, Y యొక్క ఎఫిషియన్సీ ఎంత, 7 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు X 4 డేస్ వర్క్ చేసింది ఒక్కటే. సో X in 4 డేస్. సో X ఎంత, 5 × 4 డేస్ 20 యూనిట్స్. సో X ఒక్కటే 4 డేస్లో 20 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేసింది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, 140లో 20 మైనస్ చేస్తే
120 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ఈజ్ స్టిల్ రిమైనింగ్. సో ఇప్పుడు ఎక్స్ అండ్ వై ఇద్దరూ కలిస్తే 1 డేకి ఎంత వర్క్ చేస్తారు? ఎక్స్ ప్లస్ వై అంటే 5 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 యూనిట్స్. 1 డేకి ఎక్స్ వై ఇద్దరూ కలిపి 12 యూనిట్స్ వర్క్ చేస్తే టోటల్ 120 యూనిట్స్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 120/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 డేస్. ఎక్స్ అండ్ వై కలిపి 10 డేస్ వర్క్ చేశారు. ఓన్లీ ఎక్స్ 4 డేస్ వర్క్ చేశాడు. సో మొత్తం వర్క్ ఎంత టైం పట్టింది? 10 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 డేస్. ఆప్షన్ 4 is the solution for question number 14. Okay na? Right. Next question number 17. A sum of money becomes 6,400 in 2 years and 8,100 in 4 years on compound interest. Find the rate of compound interest. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చారంటే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలియదండి. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ 2 ఇయర్స్కి 6,400 అవుతుంది. అదే ప్రిన్సిపల్ అమౌంట్ 4 ఇయర్స్కి 8,100 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోమంటున్నారు. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అమౌంట్ ఫార్ములా ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ఏ అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే 6,400 వచ్చినప్పుడు n ప్లస్లో 2 తీసుకోవాలి. 8,100 వచ్చినప్పుడు n ప్లస్లో మనం 4 తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మనం డివైడ్ చేసి ఆ రేషియో ద్వారా మనకు కావాల్సిన వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్రాసెస్ చూడండి ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు 8,100/6,400 దట్ ఈజ్ ఈక్వల్ టు 8,100 ఏం తీసుకుంటాం మనం? ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ 4 ఇయర్స్ కాబట్టి బై ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ స్క్వేర్. ప్రిన్సిపల్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్లో ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్, 00 క్యాన్సిల్. అంటే 81/64 ఈజ్ ఈక్వల్ టు 1 + r/100 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. ఎలాగో 81, 64 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే కాబట్టి డైరెక్ట్గా మనం వాల్యూ రాసుకోవచ్చు. అంటే 1 + r/100 ఈజ్ ఈక్వల్ టు 9/8. r/100 ఈజ్ ఈక్వల్ టు 9/8 - 1. ఇప్పుడు 9/8 - 1 ఏమవుతుంది? 9 - 8/8 అవుతుంది. 9/8 - 1 అంటే 8 × 1 చేస్తాం. సో 9 - 8 రాసుకుంటాం. హోల్ బై చేసి కింద 8 రాసుకుంటాం. చాలా ప్రాబ్లమ్స్లో ఇది మనకి రిపీట్ అయ్యే ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 1/8. సో r ఈజ్ ఈక్వల్ టు 100/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5%. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఇది డైరెక్ట్గా కాన్సెప్ట్ లేదంటే కాన్సెప్ట్ ఉంది, అలానే క్యాలిక్యులేషన్ తక్కువ ఉందంటే క్యాలిక్యులేషన్ కూడా కొంచెం ఉంది. అంటే రెండింటికి మనకి మీడియం లెవెల్ ప్రాబ్లం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒక 4 to 5 ఉండాలి. ఇలాంటి ఒక క్వశ్చన్స్ 4 to 5 ఉంటేనే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, కాన్సెప్ట్ అంతా ప్రిపేర్ అయిన వాళ్ళే కొంచెం క్వాలిఫై రేంజ్కి వెళ్తారు అనేది ఉద్దేశం అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. There are 5 friends X, Y, Z, U and V. They are compared on the basis of heights. 5 members ఉన్నారు, వాళ్ళని హైట్ని బట్టి కంపేర్ చేస్తున్నారు. హైట్ ఆఫ్ no 2 friends is same. ఏ ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క హైట్ ఒకటే విధంగా లేదు. ఓకే అంటే సేమ్గా లేదు అని అర్థం. ఓకేనా? U is shorter than Y but taller than X. U ఎవరైతే ఉన్నారో వాళ్ళు Y కంటే తక్కువ హైటు బట్ X కంటే ఎక్కువ హైటు. Z ఈజ్ ద టాలెస్ట్, అందరికంటే హైయెస్ట్ పొజిషన్లో ఉంది Z. X ఈజ్ టాలర్ దాన్ V. ఇప్పుడు X లాస్ట్లో ఉంది కానీ X ఎవరు? V కంటే హైట్ ఉన్న పర్సన్. సో కింద మనం V తీసుకుంటాం. ఓకేనా? హూ ఈజ్ ద థర్డ్ టాలెస్ట్? మిడిల్లో ఎవరుంటే వాళ్ళే థర్డ్ టాలెస్ట్. పైనుంచి అంతే, కింద నుంచి కూడా అంతే. సో ఆప్షన్ ఆప్షన్ 1 U ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? ఇది ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. కాన్సెప్ట్ లేదు, అలాగే పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. A television manufacturer earns a profit of 10%
by selling one TV set for 24,750. If the total production cost increased by 15%, what should be the new selling price of the TV set so as to gain profit of 15%? Already 10% profit కమ్ముకుంటే 24,750 కమ్ముకున్నట్టు ఇనీషియల్గా. ఒకవేళ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కూడా 15% పెరిగి మళ్ళీ ఆ కాస్ట్ ప్రైస్ మీద 15% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్ముకోవాలి అనేది ఫస్ట్ మనం బేసిక్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 10% ప్రాఫిట్ వస్తే 24,750 కాబట్టి 110% అంటే 24,750. సో ఇప్పుడు 100% వాల్యూ ఎంత? సో 24,750 ఇంటూ 100 బై 110. 0 0 క్యాన్సిల్. 11 1s are 11 2s are 22, 11 2s are 22, 11 5s are 55. సో 22,500. ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ ఎంత? 22,500. ఇప్పుడు దీని మీద 15% పెరిగింది ప్రొడక్షన్ కాస్ట్, అప్పుడు కాస్ట్ ప్రైస్ అయినట్టు. దానిపైన 15% ఎక్కువ అమ్ముకుంటే సెల్లింగ్ ప్రైస్ మనకు కావాల్సింది వచ్చినట్టు. ఓకేనా? 2 times మనం 15% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ది 22,500కి 15% ఇంక్రీజ్ చేసాం అంటే 115/100. ఇప్పుడు ఇదేంటి? కాస్ట్ ప్రైస్. దీనిపైన మళ్ళీ 15% ఇంక్రీజ్ చేసి మనం అమ్ముకున్నాం సెల్లింగ్ ప్రైస్. జీరోస్ క్యాన్సిల్. 25 4s are 25 9s are 115 స్క్వేర్ అంటే 5 5s are 25, 11 12s are 132/4. ఇక్కడ వరకు ఈజీగానే ఉంది. ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఫస్ట్ మనకి ఒక సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఆ సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్కి వచ్చాం, ఆ తర్వాత ఈ కాస్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేసాం, దీని నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? మన రివర్స్ ప్రాసెస్లో వచ్చాం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్? అంటే ఆడ్ వన్ అవుట్. వీనస్, మార్స్, లాపెటస్ అంటే జూపిటర్. వీనస్, జూపిటర్, మార్స్ మనకి ప్లానెట్స్, మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్. ఈ 1 అనేది ప్లానెట్ కాదు. యాక్చువల్గా ఇది సైన్స్కి రిలేటెడ్, బట్ మన క్వశ్చన్ ఫార్మాట్ మన రీజనింగ్ టైప్లో ఇచ్చారు కాబట్టి ఈ ప్రాబ్లం కూడా మీకు చెప్పేస్తున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ 25. అరేంజ్ ద ఫాలోయింగ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. ప్యూపా, ఇమాగో, లార్వా, ఎగ్. ఎవరన్నా ఇక్కడ ఎగ్, లార్వా, ప్యూపా ఇది చూడగానే ఏమనుకుంటారంటే బటర్ఫ్లై ఎవల్యూషన్ అనుకుంటారు. అంటే ఇప్పుడు గొంగళి పురుగు ప్యూపాగా మారింది, ప్యూపా నుంచి బటర్ఫ్లై అయిపోయింది అనుకుంటారు. సో అంటే ఎవల్యూషన్ అనుకుంటారు. బట్ ఇదేంటంటే ఎవల్యూషన్ కాదు, టైం ల్యాప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్తో కంపేర్ చేస్తే చిన్నప్పుడు బేబీ, కొంచెం పెరిగిన తర్వాత చిల్డ్రన్, ఇంకొంచెం పెరిగిన తర్వాత టీనేజ్, ఇంకొంచెం పెరిగిన తర్వాత అడల్ట్. ఇది మనకేంటిది? టైం ల్యాప్స్. సో అలాంటిది. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఫస్ట్ ఎగ్గా ఉన్నాడు, ఎగ్ నుంచి లార్వా, లార్వా నుంచి ప్యూపా, ప్యూపా నుంచి ఇమాగో అంటే అడల్ట్ స్టేజ్ అనమాట. ఇది కూడా మనకి సైన్స్ రిలేటెడే. ఈ 24th క్వశ్చన్ 25th క్వశ్చన్ రెండు సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, బట్ మనకి రీజనింగ్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. మీడియన్ అంటే అన్ని ఒక ఫార్మాట్లో అరేంజ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్నది మీడియన్. ఒకవేళ 2 ఉంటే వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. మోడ్ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యేది మోడ్. ఫస్ట్ మనం మీడియం ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్ అరేంజ్ చేయాలంటే 2 2 3 3 3 5 5 7 7 9. ఇటు 4 తీస్తే మిడిల్లో మనకి 3 and 5 ఉన్నాయి. సో 3 + 5/2 = 4. మీడియన్ అంతా 4. ఇప్పుడు మోడ్ ఇక్కడే చూద్దాం. ఎలాగో మనకి రిపీట్ చేసిన రిపీటెడ్ కావాలి కాబట్టి ఎంత అరేంజ్ చేసినా మనకు ప్రాబ్లం లేదు. ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఏంటి? 3 కాబట్టి మోడ్ మనకి 3. సో డిఫరెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మోడ్ అంటే మీడియన్ 4, మోడ్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. మీడియన్కి మోడ్కి డిఫరెన్స్ అడిగాడు. సో మీడియన్ మైనస్ మోడ్ ఈజ్ ద వాల్యూ. ఓకేనా?
Right, next question number 29. Pointing to a lady, Raman said, "The son of her only brother is brother of my wife." How is a lady related to Raman? ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలండి. 2 పార్ట్స్ ఎలా చేయాలి? ఒకటి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ఇంకొకటి ఎవరినైతే మనం రిప్రజెంట్ చేస్తున్నామో లేదంటే ఎవరినైతే పాయింట్ ఆఫ్ చేసి చెప్తున్నామో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఈ రెండింటిని డివైడ్ చేసి ఆ రెండింటిని సపరేట్గా మనం రాసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేస్తాను కదా, ఆ ప్రాసెస్ మీరు అన్ని క్వశ్చన్స్కి ఫాలో అవ్వండి. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఏది ఇచ్చినా కానీ అదే ఫార్మేట్ మనం ఫాలో అయితే ఈజీగా చేస్తాం. ప్రాబ్లం ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. హర్ ఓన్లీ బ్రదర్, ఫస్ట్ సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ని మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు హర్ అంటే ఎవరు? లేడీ. ఇప్పుడు లేడీ యొక్క బ్రదర్ కొడుకు. ఒక బ్రదర్ ఉన్నాడు, బ్రదర్కి ఒక కొడుకు ఉన్నాడు, అంటే సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్రదర్ ఎవరు? ఈజ్ బ్రదర్ ఆఫ్ మై వైఫ్. ఇప్పుడు ఈ బ్రదర్ అంటే ఈ సన్ పొజిషన్ అవుతున్న ఎవరు? నా వైఫ్కి బ్రదర్. సో నేను నా వైఫ్ అండ్ నా వైఫ్ కిందని బ్రదర్ కింద పెట్టాలి. సో మళ్ళీ ఇప్పుడు నేను నా వైఫ్కి బ్రదర్. ఇప్పుడు సరిపోయింది. అంటే ఒక పర్సన్ 2 కండిషన్స్కి కంబైన్డ్గా వస్తాడు. ఫస్ట్ ఏ కండిషన్ అయినా ఇవ్వనివ్వండి, ఏదైతే ఈజీగా ఉంటుందో అది మనం ఫాలో అవుతాం. ఇప్పుడు మనకి ఏమడిగారు? హౌ ఈజ్ లేడీ రిలేటెడ్ టు రామన్. ఈ రామన్కి లేడీ ఏమవుతుంది? వైఫ్కి, బ్రదర్కి, ఫాదర్కి, సిస్టర్. మనకు ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 2 వైఫ్స్ ఫాదర్ సిస్టర్ అని ఉంది, అంటే బ్రదర్ మనకు మధ్యలో లేదు. సో డైరెక్ట్గా వైఫ్ యొక్క ఫాదర్ అంటే సరిపోతుంది. వైఫ్ యొక్క ఫాదర్, అంతే, సింపుల్. సో వైఫ్ యొక్క ఫాదర్ యొక్క సిస్టర్. ఓకేనా? సో డైరెక్ట్గా మొత్తం ఒకేసారి చదివి చేయడానికి ట్రై చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా 2 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఈ ప్రాబ్లం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. Sohan decreased his expenses by 25%. Later, he decreased them further by 10%. By what percentage did his expenses decrease altogether? సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 100 తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం? 25% తగ్గిస్తున్నాం. మనకి ఇంక్రీజ్ అన్నప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటాం, డిక్రీజ్ అన్నప్పుడు డిక్రీజ్ చేసుకుంటాం, అంతే. 25 తగ్గిస్తే 75/100 ఇంటూ మళ్ళీ దీని మీద మళ్ళీ 10% తగ్గిస్తున్నాం, అంటే 90/100. సో జీరోస్ క్యాన్సిల్ అయితే 25 3s are 25 4s are. సో 270/4. 4 6s are 24, 30 ఉంది, 4 7s are 28, 2 ఉంది, 4 5s are 20. సో 67.5% వాల్యూకి వచ్చింది. 100 అనే వాల్యూ 67.5 అనే వాల్యూకి వచ్చింది. సో ఎంత తగ్గింది అంటే ఏం చెప్తాం? 100 - 67.5 32.5% తగ్గింది అని చెప్తాం. ఓకేనా? అంటే ఒకసారి 25 తగ్గించి ఆ 25 తగ్గించిన తర్వాత వచ్చిన వాల్యూ నుంచి మళ్ళీ ఇంకో 10% తగ్గిస్తే ఓవరాల్గా 32.5% తగ్గినట్టు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. The minimum value of 11 sin square theta plus 12 cos square theta. చూడగానే చెప్పేచ్చండి మనం 11 sin square theta 12 cos square theta ఇచ్చాడు. అంటే దీన్ని మనం 11 cos square theta అని రాసుకుంటే sin square theta plus cos square theta ఏంటి? మనకి ఐడెంటిటీ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి. సో ఆ ఫార్మాట్ మనం ఈజీగా చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్ చూడగానే ఐడియా వస్తుంది. బేసిక్ చిన్న క్వశ్చన్ అనమాట. ఓకే, సో 11 sin square theta plus 12 cos square theta, దీన్ని మనం స్ప్లిట్ చేస్తాం. 11 sin square theta plus 11 cos square theta plus cos square theta. 11 కామన్ తీస్తే sin square theta plus cos square theta plus cos square theta. దీని వాల్యూ ఎంత? 1. అంటే 11 plus cos square theta. మనకి వాల్యూ ఎంత వచ్చింది? 11 plus cos square theta వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏం అడిగాడు? మినిమం వాల్యూ అడిగాడు. సో మినిమం 11 అనే వాల్యూ ఉంది. ఒకవేళ cos square thetaలో నెగిటివ్ రాకపోతే మినిమం 11 వాల్యూ, నెగిటివ్ వస్తే తగ్గే ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఏ వాల్యూ వచ్చినా కానీ పక్కా పాజిటివ్నే వస్తుంది. అంటే
మినిమం 11తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 0 ఇస్ ద బేసిక్ వాల్యూ, అంటే లాస్ట్ వాల్యూ, మినిమం వాల్యూ. సో 0 యాడ్ చేసినా కానీ 11 వస్తుంది కాబట్టి 11 ఇస్ ద మినిమం వాల్యూ. ఓకేనా, ఇది దీంట్లో కాన్సెప్ట్. అంటే డైరెక్ట్గా వాల్యూస్ అడగకుండా ఒక మినిమం వాల్యూ అని చెప్పి ఏదో కొంచెం డిఫరెంట్గా అడిగారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఉమెన్, మ్యారీడ్ ఉమెన్, లేడీ డాక్టర్. ఒకవేళ ఓన్లీ డాక్టర్ అంటే జెంట్స్ లేడీస్ అని చెప్పి సపరేట్ చేయాల్సి వచ్చేది. మొత్తం అందరు ఉమెనే. సో మొత్తం ఉమెన్ కేటగిరీ తీసుకున్నా. ఉమెన్ కేటగిరీలో మ్యారీడ్ ఉమెన్. ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్లో డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉండని వాళ్ళు ఉంటారు, అందుకని కొంచెం జాయిన్ చేశారు. ఇది మనకి డయాగ్రామ్. ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్ అనమాట. అంటే లేడీ డాక్టర్స్ మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు, మ్యారీడ్ అవ్వని వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ అయిన వాళ్ళు లేడీ డాక్టర్స్ ఉంటారు, అండ్ లేడీ డాక్టర్స్ కాని వాళ్ళు ఉంటారు. సో ఇవి కాకుండా వేరే జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా మనం ఉమెన్కి, మ్యారీడ్ ఉమెన్కి, లేడీ డాక్టర్కి కలిపి ఒక వెన్ డయాగ్రామ్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇఫ్ సైన్ థీటా మైనస్ cosecant theta is equal to √2, then the value of sin cube theta minus cosecant cube theta is equal to సేమ్ a cube minus b cube. ఈ ఫార్మాట్లో ఉంది. ఈ ఫార్మాట్లో మనం ట్రై చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు సైన్ క్యూబ్ థీటా మైనస్ cosecant cube theta is equal to sin theta minus cosecant theta into sin square theta plus cosecant square theta plus sin theta into cosecant theta. sin theta is equal to 1 by cosecant theta, లేదంటే cosecant theta is equal to 1 by sin theta. కాబట్టి ఈ రెండు మనకి క్యాన్సిల్ అవుతాయి. అంటే sin theta minus cosecant theta వాల్యూ ఎంత, √2 ఇంటూ sin square theta plus cosecant square theta plus 1. ఇప్పుడు దీని మొత్తానికి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా అయితే రాదండి. మనం ఏం చేయొచ్చు అంటే ఈ sin theta మైనస్ cosecant theta is equal to √2ని హోల్ స్క్వేర్ చేసి, అంటే రెండు సైడ్స్ స్క్వేర్ చేసి ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, sin theta మైనస్ cosecant theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇవి స్ప్లిట్ చేద్దాం. sin స్క్వేర్ theta ప్లస్ cosecant స్క్వేర్ theta మైనస్ 2 ఇంటూ sin theta ఇంటూ cosecant theta ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. sin స్క్వేర్ theta ప్లస్ cosecant స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఇప్పుడు sin స్క్వేర్ theta cosecant స్క్వేర్ theta బదులు మనం 4 పెడదాం. సో ఓవరాల్గా √2 ఇంటూ 4 ప్లస్ 1 కాబట్టి 5 √2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, కొంచెం కాన్సెప్ట్ ట్రిగ్నామెట్రీ కాకుండా ఆల్జిబ్రా ఫార్మాట్లో ఇచ్చాడు, బట్ క్వశ్చన్ మాత్రం ట్రిగ్నామెట్రీలో ఇన్వాల్వ్ చేశాడు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 35. The capacity of two pots is 132 liters and 69 liters respectively. Find the maximum capacity of a container that can exactly measure the content of the two pots. ఏం లేదు, మనకి HCF అడిగారు అంతే. అంటే 132 లీటర్స్ 69 లీటర్స్ రెండింటికి ఎగ్జాక్ట్గా మెజర్ చేయడానికి మనకి ఎన్ని లీటర్స్ యొక్క పాట్ కావాలి అని అడుగుతున్నారు. మరి ఇక్కడ అన్ని సిసి ఉన్నాయి కదా, అంటే 1000 cc క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే 1 లీటర్. ఓకేనా, సో ఇప్పుడు 132కి 69కి మనం HCF ఫైండ్ అవుట్ చేద్దాం. 132 అంటే 2 ఇంటూ 66, 66 అంటే 2 ఇంటూ 33, 33 అంటే 3 ఇంటూ 11. సో ఓవరాల్గా 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 11 అనమాట. నెక్స్ట్ 69 అంటే 3 ఇంటూ 23. రెండిట్లో మనకి 3 ఒకటే కామన్గా ఉంది కాబట్టి HCF ఎంత, 3. సో 3 అంటే 3 లీటర్స్. 3 లీటర్స్ అంటే 3 ఇంటూ 1000, 3000 cc. ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. The sum of two numbers is 72. Their HCF and LCM are 2 into 102 respectively. The sum of the reciprocals of the same two numbers is. రెసిప్రోకల్స్ 1/a 1/b అనుకుందాం.
ఇప్పుడు ఈ రెండు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది a ప్లస్ బి బై ఏబి. క్వశ్చన్లోనే ఇచ్చాడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత 72. మరి ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఎలా కావాలి అంటే వీటి నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఒక ఫార్ములా ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అని. అంటే ఇప్పుడు ఏ ఇంటూ బి వాల్యూ దేనికి సమానం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి సమానం. సో 2 ఇంటూ 102. సో 2 1s are 2 3s are 6, 2 6s are 12. నెక్స్ట్ 2 5s are 2 1s are 2 18s are 3 17s are 3 6s are. That is equal to 6 by 17. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఇది కూడా ఈజీ ప్రాబ్లమే, బట్ కొంచెం డిఫరెంట్గా అడిగారు అంతే. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది క్వశ్చన్స్లో, ఓకేనా. బట్ కాన్సెప్ట్ వైజ్ చూస్తే ఈజీ కాన్సెప్టే, క్యాలిక్యులేషన్ కూడా ఈజీ క్యాలిక్యులేషన్. ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్ అన్ని చూస్తే ప్రతి ఒక్క దాంట్లో మనకి కాన్సెప్ట్ ఉంది, క్యాలిక్యులేషన్ మాత్రం యావరేజ్ లెవెల్లోనే ఉంది. జస్ట్ 1 or 2 క్వశ్చన్సే కొంచెం క్యాలిక్యులేషన్ కూడా కొంచెం పెంచారు, ఓకేనా. సో ప్రెజెంట్ ఒక 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో ఇంతవరకు మనం పార్ట్ 1 క్లోజ్ చేద్దాం. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మనం పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.